అందరికీ నమస్తే అండి. నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పుష్పలత, శ్రీకాకుళం అమ్మాయి, తెలంగాణ కోడలు. నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ భద్రాచలం నుంచి హైదరాబాద్ మేము ఎలా వచ్చామనేసి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, చూసే ఉంటారు కదా. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్ వరకు మా జర్నీ అనమాట. ఆల్రెడీ ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, కాకపోతే మాల్దీవ్స్లో మేము ఉన్నది కొంచెం బీచ్ పక్కన మా రూమ్ ఉంటుందన్నమాట. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం అయితే కుదరలేదు. కాకపోతే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. చాలా తక్కువ మంది చూస్తున్నారండి. మీ సపోర్ట్ ఇంకొంచెం ఉండి మీరు అట్లా చూస్తూ ఉన్నారనుకోండి, ఇంకొంచెం లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. అంటే ఇంకొంచెం ఫాస్ట్గా లాంగ్ వీడియోస్ అయితే పెడతాను. ఇంకా హైదరాబాద్లో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ముందు రోజే వచ్చేసాము. ఆ రోజు పొద్దున్నే ఎయిర్పోర్ట్కి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాము. పొద్దున్న మా ఫ్లైట్ వచ్చేసి 6:10కి అనమాట. ఇంటి దగ్గర నుంచి 3 o'clockకే బయలుదేరిపోయాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి అయితే 4 అయిందనమాట. వచ్చిన దారిలో ఫుల్ వర్షము, వచ్చేటప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టామో లేదో అప్పుడే పాకిస్తాను ఇండియా వార్ మొదలైందనమాట. ఎయిర్పోర్ట్ బయట అయితే ఫుల్ సెక్యూరిటీ అనమాట. అసలు ఫుల్ బందోబస్తుగా ఉంది. అప్పుడే డ్రిల్ కూడా ఏదో చేసినట్టున్నారు. మేము లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ అయ్యామో లేదో డ్రిల్ కూడా ఆఫ్ చేశారు. మాకైతే బయలుదేరిపోయాం కానీ స్టార్ట్ అయినప్పుడు ఏమి అనిపించలేదన్నమాట. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ముందు ఆ మిలిటరీ వ్యాన్స్ అవన్నీ చూసిన తర్వాత ఫుల్ భయమేసింది. ఎప్పుడెప్పుడు బోర్డింగ్స్ ఇచ్చేస్తారో, ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ స్టార్ట్ అయిపోద్ది అనేసి అయితే భయమేసింది. ఎయిర్పోర్ట్ కొంచెం చూపిద్దాంలే అనుకున్నానులే కానీ ఫోన్ అయితే అస్సలు బయటికి తీయట్లేదు, వీడియోస్ అయితే అస్సలు తీయనివ్వట్లేదు. ఇంక లోపలికి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ చెకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్లు కూడా 2 ఇచ్చేస్తారనమాట. అంటే హైదరాబాద్ టు ముంబై, ముంబై టు మాలే వరకు బోర్డింగ్ పాస్లు కూడా ఇచ్చేస్తారు. మా ఫ్లైట్ వచ్చేసి గేట్ నెంబర్ 106 దగ్గరనైతే ఉంది. మన బోర్డింగ్ పాస్లో మన ఫ్లైట్ ఎక్కడ ఆగిద్ది అనేసి గేట్ నెంబర్ కూడా రాసి ఉంటుందన్నమాట. అక్కడికైతే బయలుదేరిపోయాము. గేట్ నెంబరు 106 దగ్గరకు అయితే వచ్చేసాము. మనకి ఇంకా ఫ్లైట్కి టైం ఉందన్నమాట. ఒక 1/2 అవర్ ముందు మనకు బోర్డింగ్ కూడా ఇచ్చేస్తారు. ఇంకో 5-10 నిమిషాల్లో బోర్డింగ్ అయితే ఇస్తారు. మా ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 6:10కి. ముంబైలో మనం 7:30 కల్లా దిగిపోతాము. అంటే మనకి హైదరాబాద్ నుంచి ముంబై వరకు 1 అవర్ జర్నీని. పొద్దున్నే 2ంటికి బయలుదేరి వచ్చేసాం కదా. పిల్లలిద్దరికి నిద్ర వస్తుందంటే ఒకటే ఆవలింతలు తీసేస్తున్నారు. మా స్నూపీ అయితే అలుగుతుంది అనమాట. అంటే ఎయిర్పోర్ట్లో ఏవో కొనమని చెప్పింది. ఇంకా పొద్దున్న ఎయిర్పోర్ట్కి ఇలా ఎంటర్ అయ్యామో లేదో కొనమని అయితే స్టార్ట్ చేసింది. అప్పటికీ నాకు ఒకటే టెన్షన్ వచ్చేస్తుంది, ఎలా చేరుకుంటామా అనేసి. సేఫ్గా వెళ్ళిపోతే చాలరా దేవుడు అనేసి నేను ఆలోచిస్తుంటే, ఇంకా షాపుల్లో దూరి అవి కొనమని ఇవి కొనమనేసి ఒకటే గొడవ చేస్తుంటే, ఇంకా అక్కడికి వెళ్ళాక మీ డాడీతో కొనిపించుకొని అనేసి అరిశాను అనేసి అయితే అలుక్కుంటూ పక్కకు కూర్చుంది. మా మ్యాంకో గడు చూసారా, ఇంటి దగ్గర ఉంటే ఒక షార్టు టీ-షర్టు వేసుకొని సింపుల్గా కాలం గడిపేస్తాడులే కానీ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి మంచి కళ్ళజోడు టీ-షర్టు, మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని భలే స్టైల్గా అయితే రెడీ అయిపోయాడు. మా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పాసింజర్స్ అందరినీ లోపలికి అయితే పంపించేశారు. ఫ్లైట్ దగ్గరికి బస్సులో బయలుదేరిపోయాము. అంటే ఫ్లైట్ కొంచెం దూరంగా ఉందనుకోండి, దగ్గరికి బస్సులో తీసుకెళ్ళిపోతారు. కొంచెం దగ్గరగా ఉందనుకోండి డైరెక్ట్ ఎక్కించేస్తారనమాట. ఫ్లైట్ అయితే చాలా దూరంగా ఉందన్నమాట. అక్కడ వరకు పాసింజర్స్ అందరినీ నడిపించరనమాట. ఇలా బస్సులో ఎక్కించుకొని ఫ్లైట్ దగ్గరకు అయితే తీసుకెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కించేస్తారు. బస్సులో ఫ్లైట్ దగ్గరకు అయితే బయలుదేరిపోయాము. మీరు చూపించు. అరే నడవండి స్పీడ్గా. अपनी यात्रा को शीघ्र शुरू करने के लिए आप अपने बड़े बैग्स को ऊपर वाले ओवरहेड पिन में और छोटे बैग्स को सामने वाली सीट के नीचे रखें। कृपया अपनी सीट पर बैठ जाएं और प्रस्थान के लिए आयन को खाली रखें।
ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేసి మా ప్లేస్లో మేమైతే కూర్చున్నాము. మా సీట్ నెంబర్లు వచ్చేసి 34ABC. మేము ఎప్పుడు కూడా ఫ్లైట్ టికెట్స్ తీసుకునేటప్పుడే సీట్ నెంబర్లు కూడా బుక్ చేసుకుంటాము. దానివల్ల ఫస్ట్ రోలో వస్తుంది అనమాట. అందరికంటే దిగేటప్పుడు ముందే దిగిపోవచ్చు. ఫ్లైట్ అయితే చాలా లేట్ అయిపోయిందండి. 6:10కి టేక్ ఆఫ్ అవ్వాల్సిన ఫ్లైట్ అయితే దగ్గర 7 వరకు హైదరాబాద్లోనే ఉండిపోయింది అనమాట. దగ్గర ఒక 1 అవర్ అయితే డిలే చేసేసారు. ఫ్లైట్కి సిగ్నల్ అందలేదు అనుకుంటాను. ఇంకా ఫ్లైట్ ఎక్కామో లేదో మా స్నూపీ అయితే పొద్దున్నే లేచి వచ్చేసాం కదా, నిద్ర వస్తుంది అనుకుంటాను, ఆల్రెడీ పడుకోవడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి ఇలాగా ముందుకు కదిలిందో లేదో అదిగోండి కనిపిస్తుంది కదా, వస్తున్న ఫ్లైట్కి అయితే ఆ లైన్ క్లియర్ చేశారనమాట. ఆ ఫ్లైట్ వెళ్తుందనేసి ఈ ఫ్లైట్ని అలా రన్వే మీద నిల్చోబెట్టేశారు. ఎక్కడ 6:10కి టేక్ ఆఫ్ అవ్వాల్సిన ఫ్లైట్ అయితే 7 వరకు ఇక్కడే ఉండిపోయింది అనమాట. పాసింజర్స్ అందరినీ లోపల పెట్టేసి ఇంకా డోర్స్ అవన్నీ క్లోజ్ చేసేసారు కదా. ఆ ఫ్లైట్ని అలా నిల్చోబెట్టలేక రన్వే మీద చిన్నగా తిప్పుతూ ఉన్నారు. ఇక్కడ కానీ లేట్ అయింది అనుకోండి, అక్కడ మనకి ముంబైలో కనెక్షన్ ఫ్లైట్కి అయితే లేట్ అయిపోద్ది. అందుకనేసి ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది అనేసి ఫ్లైట్లో ఉన్నంతసేపు ఒకటే టెన్షన్ అనమాట. అమ్మయ్య, ఫైనల్గా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. నేను అంత కంగారు పడేదాన్ని కాదులే కానీ మనకు అక్కడ టైం ఉండదు అనమాట. ముంబైలో దిగిన తర్వాత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే చేంజ్ అయిపోవాలి. అక్కడ కూడా ఫ్లైట్ కొంచెం ఎర్లీగానే 10:20కి ఏమో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చేంజ్ అయ్యి చెకింగ్ అంతా కంప్లీట్ అయ్యి లోపలికి వెళ్ళేసరికి మనకు ఒక 1 అవర్ అయితే టైం కావాలి. ఇక్కడ లేట్ అయింది అనుకోండి, మళ్ళీ మాకు అక్కడ కూడా లేట్ అయిపోద్ది అనేసి లాస్ట్ మినిట్లో చాలా కంగారు అయిపోయింది. కంగారులో నాకైతే చాలా టెన్షన్ కూడా వచ్చేసింది. ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఎంత భయం వేస్తుందో అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అలవాటు లేని వాళ్ళకి కొంచెం అట్లా టెన్షన్ అనిపిస్తుంది అనమాట. ఒక 2-3 సార్లు అలవాటు అయిపోయిన వాళ్ళకి అంతగా ఏమనిపించదు. మాకు ఇది 3వ సారి కాబట్టి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అసలు ఇట్లా పైకి లేచినప్పుడు కింద చూస్తేనే తప్పించి టేక్ ఆఫ్ అయిందన్న విషయం కూడా మాకు తెలియదు అనమాట. కాకపోతే ఫ్లైట్ కొంత హైట్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇంకేమీ అనిపించదు. చూసారు కదా, అసలు ఫ్లైట్ కొంత హైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్లైట్ మనకి ముందుకు మూవ్ అవుతున్నట్టు కూడా అనిపించట్లేదు. అలాగే అక్కడ నిల్చోబెట్టేసారేమో అన్నట్టే అనిపిస్తుంది. కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా, అంటే 7 అట్లా అయింది కాబట్టి బయట మనకి క్లౌడ్స్ అవన్నీ క్లారిటీగా కనిపించట్లేదు. కొంచెం ఎండ వచ్చింది అనుకోండి, బయట క్లౌడ్స్ అవంతా బాగా కనిపిస్తుంది. నాకైతే ఈ ఫ్లైట్ జర్నీ చేయడము దగ్గర 3 సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది అనమాట. ఫస్ట్ టైం నేను మాల్దీవ్స్ వెళ్ళేటప్పుడు పిల్లలతో ఎలా వెళ్ళాలనేసి కొంచెం టెన్షన్ పడ్డాను. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను బెంగళూరు మీదుగా వెళ్ళాను. బెంగళూరు నుంచి వెళ్ళేటప్పుడు అప్పుడు మనకి ఎయిర్పోర్ట్ చేంజ్ అయ్యే పని లేదనమాట. బెంగళూరులో దిగిన తర్వాత డైరెక్ట్ మాలే ఫ్లైట్ ఎక్కేయడమే. లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు ముంబై మీదుగా వెళ్ళాను. ముంబైలో దిగిన తర్వాత మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే చేంజ్ అయిపోవాలి. లాస్ట్ ఇయర్ వెళ్ళాను కాబట్టి ఈ ఇయర్ ఎత్తుక్కునే పని లేదనమాట. ఆల్మోస్ట్ ఎలా వెళ్ళాలనేసి నాకైతే అర్థమైపోయింది. 3 సంవత్సరాలుగా 2 పిల్లలతో నేను ఒక్కదాన్నే ఫ్లైట్ జర్నీ చేస్తున్నా. ముంబై ఎయిర్పోర్ట్లో దిగిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ చేంజ్ అయిపోవడానికి అనేసి ఎంబటే బస్సు ఎక్కేసామన్నమాట. మా మేంకొకడు చూసారా, ఇంట్లో ఖాళీ లేదు అనుకుంటాను, ఇక్కడికి వచ్చి దాగుడు మూతలు ఆడేస్తున్నాడు. బస్సులో ఏసీ స్మెల్ బాగా వస్తుందంటే అందుకే ఏసీ వాసన రాకుండా ఇలా కటన్ క్లోజ్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్లో దిగామో లేదో ఫ్లైట్ చాలా దూరంగా ఆఫ్ చేశారనమాట. ఫ్లైట్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ వరకు బస్సు పెట్టారు. బస్సులో ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేయాలి. కిందకు వస్తే మనకి కిందంతా ఫ్రీ బస్సులు ఉంటాయి అనమాట. బస్సు ఎక్కామంటే మనల్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిపోతారు. సో బయటకు వచ్చేసి బస్సు అయితే ఎక్కిపోయామన్నమాట. బస్సు అంతా ఖాళీగా ఉంది. బస్సు ఫుల్ అయితే కానీ బస్సు స్టార్ట్ చేయరని అయితే అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనకి ఎంత టైం లేదనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనకి స్టార్టింగ్ నుంచి చెకింగ్ ప్రాసెస్ అదంతా ఉంటుందన్నమాట. లగేజ్లు తీసుకునే పని అయితే లేదులే కానీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెకింగ్ మొత్తం చేస్తారు. ఒక 1 అవర్ అయితే టైం కావాలి.
తొందరగా వెళ్తే బాగుండు అనేసి అయితే అనుకున్నాను. బస్సు అంతా ఖాళీగా ఉంది, మొత్తం ఫుల్ అయితే కానీ తీరనుకున్నానులే కానీ బస్సు ఎమ్మటే స్టార్ట్ చేసేసి ఎయిర్పోర్ట్ లోపలైతే దించేశారు. ఫైనల్గా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాము. ఆ బస్సు ఎక్కాము కానీ ఆ బస్సు అయితే అక్కడెక్కడో గేట్ దగ్గర అయితే ఆఫ్ చేసేసారు. ఆ గేట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసరికి అయితే దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే పట్టేసింది. ఫైనల్గా ఈ చెకింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఫైనల్ చెకింగ్ అనమాట. మొత్తం చెకింగ్ చేసేసి ఇమిగ్రేషన్ అంతా చెక్ చేసేసి మన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి ఇస్తారనమాట. కాకపోతే క్యూ అయితే చాలా ఎక్కువగా ఉంది. నేను ఇన్నిసార్లు జర్నీ చేశాను కానీ ఫ్లైట్లో ఈసారి అంత టెన్షన్ కంగారు అయితే ఎప్పుడూ పడలేదనమాట. చాలా లేట్ అయిపోయింది. ఇంకా మనకి ఫ్లైట్ టైమింగ్కి హాఫ్ అన్ అవరే టైం ఉంది. ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదులే కానీ లాస్ట్ మినిట్లో ఎందుకు కంగారు పడ్డం అనేసి అయితే కొంచెం టెన్షన్ వచ్చిందనమాట. అంటే పిల్లలు పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ అయిపోయాం కదా, ఇప్పటి వరకు టిఫిన్ అది ఏమీ చేయలేదనమాట. టైం వచ్చేసి 9:30 దాటిపోయింది. కొంచెం ఇక్కడ ఈ చెకింగ్ అంతా తొందరగా కంప్లీట్ అయిపోతే పిల్లలకి ఏదైనా టిఫిన్ పెట్టొచ్చు టైం ఉంటేనైతే ఆలోచించాను. ఈ చెకింగ్ దగ్గరే చాలా లేట్ అయిపోయిందనమాట. చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దామని అయితే లోపలికి వచ్చాము. కానీ మాకు టిఫిన్ చేసే టైం అయితే లేదనమాట. అట్లీస్ట్ టీ అయినా తాగుదామని అయితే తీసుకున్నాము. మా పిల్లలకి మిల్క్ ఏమైనా తాగుతారంటే మేము తాగమనేసారు. ఫ్లైట్లో ఏదైనా తింటామని అయితే అడిగారు. ఇంకా టీ తీసుకున్నాను. టీ అయితే 200 రూపాయలు ఛార్జ్ చేశారండి. నాకు నార్మల్గా జర్నీ చేసేటప్పుడు నిద్ర ఉండదన్నమాట. అంటే ఆ జర్నీస్లో అస్సలు పడుకోను. భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా బస్సులో నిద్ర లేదు. ఇంక ఈరోజు కూడా బయలుదేరేటప్పుడు మనం 2 o'clock నుంచి బయలుదేరిపోయాము. అలారం పెట్టుకున్నాను, అది మోగుదనేసి నైట్ మొత్తం నిద్రపోలేదనమాట. 1 గంట నుంచి లెగిసి స్నానం చేసి బయలుదేరిపోయాను అనమాట. ఇక నిద్ర లేకపోవడం వల్ల ఒకటే అయిపోయాను, హెడేక్ బాగా వస్తుంది. కనీసం టీ అయినా తాగుదామనేసి అయితే టీ తీసుకున్నాను. ముంబైలో టీ తాగాలంటే మనం పెట్టి పుట్టుండాలండి. టేస్ట్ అయితే అలా ఉంది అసలు. 200 రూపాయలు ఛార్జ్ చేశారు కానీ టీ అయితే ఏమి బాగాలేదు. షుగర్ కూడా సరిపోయేది అంత షుగర్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ మా పిల్లలిద్దరిని పంపించి 2 షుగర్ ప్యాకెట్లు అయితే తీసుకురమ్మన్నాను. ఇంకా హెడ్ఏక్కి తట్టుకోలేక కొంచెమైనా సరే రిలీఫ్గా ఉంటుందనేసి షుగర్ వేసుకొని కొంచెం టీ అయితే తాగాను. ఇంకా సగం తాగానో లేదో మిగతా తాగాలనిపించలేదు. సగం తాగి మిగతా టీ అయితే అక్కడ పెట్టేసి ఇంక లోపలికి అయితే వచ్చేసాము. కనీసం నేను టీ అయినా తాగాను కానీ మా పిల్లలిద్దరు అయితే పాపం ఏమీ తినలేదు. పొద్దున్న నుంచి ఫుల్ ఆకలితో ఉన్నారనమాట. ఫ్లైట్ ఎక్కగానే ఫస్ట్ అయితే వాళ్ళకి ఏదో ఒక ఫుడ్ ఆర్డర్ చేసి అయితే పెట్టాలి. టీ అయితే 200 తీసుకున్నారులే కానీ టీ అస్సలు బాగాలేదనమాట. దీని బదులు ఏదైనా ఫుడ్ తీసుకొని తిన్నా బాగుండేది. అనవసరంగా టీ తీసుకొని తాగానని అయితే అనిపించింది. టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా గేట్ నెంబర్ ఎత్తుక్కుంటూ లోపలికి వచ్చేసాము. మా గేట్ నెంబర్ వచ్చేసి 68 అని ఇచ్చారు. అక్కడెక్కడో 10th ఫ్లోర్లో ఉండేసరికి లిఫ్ట్ ఎక్కి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి దగ్గర మాకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టేసింది. ముంబై ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి. ఏదో కొంచెం వీడియో తీద్దాం అనుకున్నానులే కానీ వీడియో తీసేంత టైం అయితే లేదు. ఈ పక్కనే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఏవో కొన్ని స్వీట్స్ తీసుకుందామని అయితే లోపలికి వెళ్ళాను. ఎయిర్పోర్ట్లో స్వీట్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. ఒక 2 ప్యాకెట్స్ తీసుకొని అయితే బయటకు వచ్చేసాను. మొత్తానికి నేను అనుకున్నదే జరిగిందండి. గేట్ నెంబర్ 68 దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. లాస్ట్ మినిట్లో గేట్ నెంబర్ 68 నుంచి గేట్ నెంబర్ 85కి మార్చారంటాం. మాకు అక్కడ ఏం చేయాలనేసి అయితే అర్థం కాలేదు. ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అనేసి అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. గేట్ నెంబర్ 85 ఎటు ఉంటుంది అనేసి రూట్ కూడా మాకైతే అర్థం కాలేదు. అక్కడ వాళ్ళని అడిగితే కింద లిఫ్ట్ దిగేసి వెళ్ళాలని అయితే చెప్పారు. ఇంకా లాస్ట్ మినిట్లో ఫ్లైట్ అయితే మిస్ అయిపోతాం అనుకున్నాము. కంగారుగా లిఫ్ట్ దిగేసి అయితే కిందకు వచ్చేసాము. మేము వచ్చేసరికి పాసింజర్స్ అందరూ ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ముగ్గురం కూడా ఫ్లైట్ దగ్గరకు అయితే కంగారుగా వచ్చేసాము. ఫైనల్గా ఫ్లైట్ అయితే ఎక్కి కూర్చున్నాము. అప్పుడే ఫుల్గా ఆక్సిజన్తో ఫ్లైట్ మొత్తం రీఫ్రెష్ చేసేస్తున్నారు. ఇంకొన్ని గంటల్లో మనం మాల్దీవ్స్లో అయితే ల్యాండ్ అయిపోతాము. ముంబై టు మాలే ఫ్లైట్ అయితే ఎక్కిపోయాము. లాస్ట్ మినిట్లో చాలా కంగారు వేసేసిందండి, ఎక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతామేమోననేసి. కాకపోతే మనం ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సే లేదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం కాబట్టి ఎక్కడున్నా సరే మన పేర్లని అనౌన్స్ చేసేసి దగ్గరుండి మరి మనల్ని ఫ్లైట్ ఎక్కించేస్తారు. ఈ బొడ్డోడు చూసారా, భలే క్యూట్గా ఉన్నాడు. ఫ్లైట్ జర్నీని మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. పాపం వాళ్ళ ఆవిడ పిల్లోడిని ఎత్తుకుందనేసి లగేజ్ మొత్తం ఆయనే పట్టేసుకున్నారు. లేడీస్ అంటే బాగా రెస్పెక్ట్ ఎక్కువ అనుకుంటాను.
ఫ్లైట్ టేకాఫ్ అయిపోయి చాలా పైకి తీసుకెళ్ళిపోయారు. చూసారు కదా, కింద నిలులని చిన్న చిన్న అగ్గిపెట్టెలాగా కనిపిస్తున్నాయి. ముంబై టు మాలే వెళ్ళేటప్పుడు ఫ్లైట్ అయితే చాలా హైట్కి తీసుకెళ్ళిపోతారనమాట. క్లౌడ్స్ అయితే మన పక్క నుంచి వెళ్తున్నాయి. ముంబై టు మాలే మనకి జర్నీ వచ్చేసి 3 అవర్స్ ఉంటుందన్నమాట. నిద్ర వస్తే పర్లేదు, హాయిగా పడుకోవచ్చు, కానీ లేకపోతే మాత్రం 3 అవర్స్ ఫ్లైట్లో కూర్చోవాలంటే బోర్ కొట్టిద్ది. కొంచెం సిటీ కనిపించినప్పుడు అలా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు, కానీ కొంచెం ముందుకు వెళ్ళిపోయాక హైట్కి వెళ్ళాక మనకి ఏమీ కనపడదనమాట. ఒట్టి మేఘాలు తప్పించి ఏమీ ఉండదు. ఈ 3 అవర్ జర్నీకే మనం ఇట్లా అయిపోతే అమెరికా వెళ్ళాలంటే దగ్గర దగ్గర 20 అవర్స్ 24 అవర్స్ ఫ్లైట్లో కూర్చోవాలంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. నేను అలా కూర్చొని చూస్తూ టైంపాస్ అయితే చేసేసాను. పాపం మా పిల్లలైతే పొద్దునుంచి ఏమీ తినకుండా ఉన్నారనమాట. వాళ్ళ కోసం అనేసి 2 చికెన్ న్యూడిల్స్ డబ్బాలు అయితే తీసుకున్నాను. నేనైతే టీ తాగాలనుకున్నాను. ఎయిర్పోర్ట్లో తాగిన టీకే నాకు సగం మైండ్ బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఫ్లైట్లో ఇంకో టీ తాగాను అనుకోండి, ఇంకొంచెం బ్లాక్ అయిపోయి కింద మాల్దీవ్స్లో దిగిన తర్వాత అసలు ఏం చూసే పనే లేదనమాట. అయితే ఓన్లీ చికెన్ న్యూడిల్సే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వెజ్ అయితే ఏమీ లేదు. ఆ రోజు థర్స్డే అవడం వల్ల నేను చికెన్ న్యూడిల్స్ అయితే తిన్నాం. 2 చికెన్ న్యూడిల్స్ డబ్బాలు కూడా 800 ఛార్జ్ చేశారనమాట. ఒక్కొక్కటి 400 అంట. వెజ్ అడిగితే వెజ్ శాండ్విచ్ ఏమైనా ఉందని అడిగితే వెజ్ శాండ్విచ్ అలాంటివి ఏమీ లేవని చెప్పారు. అంటే మనము టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ కూడా బుక్ చేసుకోవాలంట. అలా చేసుకున్న వాళ్ళందరికీ వెజ్ శాండ్విచ్లు ఇచ్చారు. మేము అడిగేసరికి అయితే లేవని చెప్పారు. పిల్లలిద్దరూ పొద్దున్నుంచి ఆకలితో ఉన్నారు కదా అనేసి వాళ్ళ కోసం అనేసి ఈ చికెన్ న్యూడిల్స్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ న్యూడిల్స్ డబ్బాలకి 2 కోకులు అయితే ఫ్రీగా ఇచ్చారండి. ఇంకా నేను టీ కాఫీ ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నానులే, కానీ అవేమీ ఆర్డర్ చేసుకోకుండా వీటికి వచ్చిన ఫ్రీగా వచ్చిన కోక్స్ అయితే నేను తాగేశాను. నేనైతే ఇన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను, కానీ ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉందనేసి అయితే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఫ్లైట్లో ఫుడ్ కొంచెం వరస్ట్గానే ఉంటుందనేసి నాకు తెలుసు, అందుకే ఎప్పుడు తినే సాహసం అయితే చేయలేదు. కానీ ఈసారి మాత్రం న్యూడిల్స్ తినాలనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉందో కానీ ఓపెన్ చేస్తే స్మెల్ అయితే గుమగుమలు ఆడిపోతుంది. మా మ్యాంకో గారిని అడిగితే టేస్ట్ బాగుందనే చెప్పాడు. పొద్దున్నుంచి పాపం ఆకలితో ఉన్నారు కదా, బాగాలేపోయినా సరే తినాలి. అందులోనే 400 పెట్టి కొన్నాం కాబట్టి బాగాలేపోయినా సరే తినాలి. ఎందుకంటే అంత రేట్ పెట్టుకున్న తర్వాత తినకుండా పడేలేం కదా. ఒకవేళ పడేయాలనుకున్నా సరే మనసు అస్సలు ఒప్పుకోదు. మొత్తానికి మా పిల్లలిద్దరూ చికెన్ న్యూడిల్స్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నేనైతే కోక్స్తో సరిపెట్టుకున్నాను. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా పిల్లలిద్దరూ జర్నీ చేసేటప్పుడు మనకి కొనిపెట్టే కెపాసిటీ ఉండాలి, కానీ ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంట్లో ఉండేటప్పుడు కొట్టుకుంటారులే, కానీ జర్నీస్లో అయితే ఏదైనా కొనిపెడితే మాత్రం మంచిగా షేర్ చేసుకొని ఇద్దరూ తింటారు. ఒక 2 అవర్స్ అలా పడుకున్నారో లేదో మనకి మాలే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే టైం కూడా వచ్చేసింది అనమాట. మాల్దీవ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దేన్ని మిస్ అయినా పర్వాలేదులే, కానీ ఇంకో 5 మినిట్స్లో ఫ్లైట్ కింద ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుందంటే మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడాలి. కింద వ్యూ అయితే అంత బాగుంటుందన్నమాట. అక్కడక్కడ రిసార్ట్స్, సముద్రంలో స్పీడ్గా వెళ్ళే స్పీడ్ బోట్స్ కనిపిస్తూ ఉంటాయి. అదిగోండి మనకు అది కనిపించేదే మాలే సిటీ అనమాట. మాలే సిటీని ఎయిర్పోర్ట్ను కలుపుతూ మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అది కూడా మనకి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే కనిపిస్తుంది. వ్యూ అయితే ఎంత బాగుంటుందంటే ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే తప్పకుండా మిస్ కాకుండా చూడాలన్నమాట. అంత బాగుంటుంది. ఫ్లైట్ అయితే ఎయిర్పోర్ట్లో ఇంకో 5 మినిట్స్లో ల్యాండ్ అయిపోతుంది. మొత్తానికి ఫ్లైట్ దిగేసి మాలే ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ బెల్ట్ల మీద లగేజీలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏది మన సూట్ కేసు అయితే అది మనం చూసుకొని తీసుకోవాలి. ఎప్పుడు అందరికంటే లాస్ట్లో వచ్చే మా స్నూపీ సూట్ కేసు అయితే ఈసారి ఏంటో కానీ అందరికంటే ముందే వచ్చింది. ఫ్లైట్లో ఎప్పుడు మేము ఫ్రంట్ రోలోనే కూర్చుంటాం కాబట్టి లగేజీల దగ్గరకు కూడా ముందే వచ్చేస్తాము. లేట్ చేసాము అనుకోండి, మనకి ఫ్లైట్లో దిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా చెకింగ్ ఉంటుందన్నమాట. క్యూ ఎక్కువగా అయిపోయి మనకు కూడా లేట్ అయిపోతుంది. ఈ లగేజీల దగ్గరే మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. దగ్గర దగ్గర 1/2 అవర్ అయితే వెయిట్ చేసాము. ఫ్లైట్ అయితే ఒక 1/2 అవర్ ముందే ల్యాండ్ అయిపోయాము. మనకు అక్కడ హైదరాబాద్లో 1 గంట డిలే అయిపోయిందిలే, కానీ ఇక్కడ ముంబై నుంచి మాలే అయితే ఒక 1/2 అవర్ ముందే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. ఈ బెల్ట్ మీద లగేజ్లన్నీ ఒకటేసారి వస్తూ ఉంటాయి కదా. వరస్ట్ సినారీ ఒకవేళ మన లగేజ్ ఎలా ఉందనేసి మనం మర్చిపోయామనుకోండి, మన ఫ్లైట్ టికెట్ మీద మన పేరు, నెంబర్ అనేవి లగేజ్కి ట్యాగ్ చేస్తారనమాట. అలా మర్చిపోవడం అంటూ ఉండదులే, కానీ
కన్ఫ్యూజ్ అయ్యి అన్ని సూట్ కేసులు ఒకటేలాగా ఉండేసరికి ఒకవేళ మనం మర్చిపోయినట్లయితే మన టికెట్ మీద ఉన్న నెంబరు ఈ లగేజ్కి ట్యాగ్ చేస్తారు. అది చూసేసుకొని మన లగేజ్ ఏదో మనం తీసేసుకోవడమే. ఆ మ్యాంగో గాడైతే నువ్వు ఎందుకు మమ్మీ సైలెంట్గా పక్కన నిల్చో, నేను మొత్తం తీసుకొచ్చేస్తాను కదా అనేసి మా లగేజ్లన్నీ అయితే తీసుకొచ్చేసాడు. అటు అటు పద. పద నువ్వు పద. దేవుడా ఇంక చూడలేమండి బాబోయ్, తండ్రి కూతుర్లు అయితే కలిసిపోయారు. మా స్నూపీకి వాళ్ళ డాడీ కనిపిస్తే చాలు ఎక్కడ లేని ఆనందం వచ్చేసిద్ది. ఫేస్లో ఒక 100 బల్బులు పెడితే ఎంత వెలుగొస్తుందో అంత వెలుగు వచ్చేసిద్ది. మా ఆయనకు కూడా సేమ్ అండి. అసలు నేను మా అబ్బాయి ఎక్కడున్నామని కూడా చూడలేదు. అసలు కూతురు కనపడంగానే ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేసింది. అసలు వాళ్ళ అమ్మాయికి దూరంగా ఉంటాడనే కానీ మా ఆయన ప్రాణం అంతా మా స్నూపీలోనే ఉంటుందన్నమాట. అంత ఇష్టము. ఇద్దరు కలిశారంటే ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టరు. ఎప్పుడు వాళ్ళ డాడీని అతుక్కొనే ఉంటుంది. నాకైతే పొద్దున్నుంచి ఒకటే హెడ్ఏక్ అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్లో దిగి బయటికి రాగానే ఫేస్ అది కొంచెం వాష్ చేసుకొని ముందు హెడ్ఏక్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలనేసి హెడ్ఏక్ ట్యాబ్లెట్ తీసుకొని అయితే వేసుకున్నాను. పొద్దున్నుంచి ఏమీ తినలేదనమాట. అందులో ఫుల్గా ఆకలి కూడా వేస్తుంది. కడుపులో అయితే ఎలకలు పిల్లులు మొత్తం పరిగెట్టేస్తున్నాయి. మా పిల్లలిద్దరూ ఫ్లైట్లో చక్కగా న్యూడిల్స్ తిన్నారులే కానీ నేను ఏమీ తినలేదనమాట. టైం వచ్చేసి 1:30 అయిపోతుంది కదా, ఫుల్గా ఆకలేస్తుంది. మా పిల్లలు మా ఆయన నాకైతే ఫుడ్ ఆర్డర్ చేసేసి అలా ఎయిర్పోర్ట్ బయట చూసొస్తామనేసి అయితే బయటకు వెళ్ళారు. ఆకలితో ఉన్న వాళ్ళకి ఏది దొరికినా అమృతంలోనే ఉంటుంది అంటారు. ఆ మాట మాత్రం నిజమేనండి. పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఫుల్గా ఆకలితో ఉన్నానన్నమాట. వేడివేడిగా వెజిటబుల్ బిర్యానీ అయితే తీసుకొచ్చి ముందు పెట్టారు. ఫుల్గా లాగిన్ చేయాలి. నాకైతే వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ చేశారు. మా పిల్లలకి మా ఆయన కోసం అనేసి కేఎఫ్సీను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉందనేసి అయితే నేను టేస్ట్ చేయలేదులే కానీ ఎయిర్పోర్ట్లో ఫుడ్ ఎలా ఉందనేసి అయితే టేస్ట్ చేశాను. వేడివేడిగా వెజిటబుల్ బిర్యానీ అయితే అదిరిపోయిందండి. కాకపోతే కొంచెం స్పైస్ తక్కువగా ఉంది, కొంచెం స్వీట్గా ఉంది. అందులోనూ మనం పొద్దునుంచి ఆకలితో ఉన్నాం కాబట్టి ఏదైనా ఒకటే. మాల్దీవ్స్లో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ నేను చూసే ప్లేస్ ఇదేనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసు. నేను దిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఫొటోస్ అయితే దిగుతాను. నేనే కాదండి, ఎయిర్పోర్ట్లో దిగిన గెస్ట్లు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగాల్సింది. ఎయిర్పోర్ట్ ముందు పెద్ద పెద్ద లెటర్స్తో మాల్దీవ్స్ అనేసి అయితే రాసి ఉంటుంది. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మేము వెళ్ళి ఫొటోస్ దిగేసరికి చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. వితిన్ సెకండ్స్లో వాతావరణం అంతా మారిపోయి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఒక సైడ్ నుంచి చల్లని సముద్రపు గాలి, ఒక సైడ్ నుంచి వర్షం నుంచి వచ్చే గాలి. వాతావరణం అయితే ఎంత ప్రశాంతంగా ఉందో, ఎటువంటి పొల్యూషన్ లేకుండా అంత ప్రశాంతంగా ఉందన్నమాట. అలా సముద్రాన్ని చూస్తూ చాలాసేపు నిల్చోవాలనిపించింది. కానీ వర్షం అయితే గట్టిగా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, వర్షం అయితే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వచ్చేస్తుంది కూడా. వర్షం ఇక్కడికి వచ్చే లోపల 4 ఫొటోస్ దిగేసి బయటకు వచ్చేయాలనేసి అయితే బయటకు వచ్చేసాము. ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాము. మరి రిసార్ట్కి ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి రిసార్ట్కి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి. మా బోట్ రావడానికి ఇంకో ½ an hour టైం అయితే ఉంది. మేమే కాదండి, ఎవరు వచ్చినా సరే వాళ్ళ రిసార్ట్కి వెళ్ళడానికి ఇక్కడ బోట్స్ అయితే ఆగుతాయి అన్నమాట. ఎవరి రిసార్ట్కి సంబంధించిన బోట్స్ వాళ్ళకు ఉంటాయి. మనం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత బయటకు వస్తే వాళ్ళు వాటికి టైమింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. పలానా టైం అనేసి మనకు ముందే ఇన్ఫామ్ చేస్తారు. ఆ టైంకి మనం ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తే ఆ బోట్స్లో మనల్ని అయితే వచ్చి రిసార్ట్స్కి అయితే తీసుకెళ్ళిపోతారు. ఎవరైనా సరే బోట్స్లో వెళ్ళాల్సిందే. ఇక్కడ హట్లాగా కనిపిస్తుంది కదా, ఎవరైనా పొలిటికల్ లీడర్స్ కానీ విఐపీస్ కానీ అలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అనుకోండి, ఇందులో వెయిట్ చేస్తారనమాట. వాళ్ళని తీసుకెళ్ళడానికి బోట్స్ ఇక్కడ వచ్చి ఆగుతాయి. ఇంకా దీంట్లో నుంచి అయితే వాళ్ళు బోట్స్లోకి అయితే ఎక్కుతారు. అందుకే వాళ్ళ కోసం అనేసి ఇక్కడ స్పెషల్గా హట్లాగా కట్టేసి అయితే ఉంచారు. ఇంకెవరైనా సరే రిసార్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బోట్స్లో వెళ్ళిపోవాల్సిందే. అదిగోండి కనిపిస్తుంది కదా, కనిపించేదే మా బోట్ అనమాట. మా బోట్ అయితే వచ్చేస్తుంది. మేము వెళ్ళేది ఇప్పుడు ఓబ్లూ సెలెక్ట్ సంగేలి రిసార్ట్ అనమాట. బోట్ ఎక్కేసి మనం రిసార్ట్కి అయితే వెళ్ళిపోదాం.
బోట్ అయితే ఎక్కి కూర్చున్నాము. సేఫ్టీ కోసము లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చేసారు, వేసేసుకున్నాము. ఎయిర్పోర్ట్ నుంచి మేము వెళ్ళవలసిన రిసార్ట్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. ఇంకో 5 మినిట్స్లో బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫేస్ తుడుచుకోవడానికి చల్లచల్లని కర్చిపులు కూడా ఇచ్చేసారు. ఓకే, లెట్స్ గో టు రిసార్ట్. బోట్ అయితే ఓబ్లూ సెలెక్ట్ సంగేలి రిసార్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్లో మనం జెట్టి దగ్గర అయితే దిగిపోయి రిసార్ట్ లోపలికి ఎంట్రన్స్ అయిపోతాము. ఎప్పుడెప్పుడు రిసార్ట్ లోపలికి వెళ్తాననేసి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నానన్నమాట. నేనే కాదు, మా పిల్లలిద్దరు కూడా అలాగే ఉన్నారు. అదిగోండి మనకు కనిపించేవన్నీ కూడా వాటర్ విల్లాస్, అంటే వాటర్లో ఉండే బంగ్లాస్ అనమాట. మొత్తం ఒక 74 అయితే ఉంటాయి. మనం ఇంకా రిసార్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము. మా ఆనందానికి అవధులు లేవన్నమాట. మేము వస్తున్నాం అనేసి మా కోసం జెట్టి దగ్గర చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మాతో పాటు గెస్ట్లు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఈ రోజు కోసం దగ్గర 1 ఇయర్గా వెయిట్ చేస్తాము. ఫైనల్గా జెట్టి దగ్గర అయితే దిగిపోయాము. నేను వెళ్ళిపోతాను. చేయలేదు. పద పద. నీ వెళ్ళి చూపించలేదు, నీ వెళ్ళండి. జెట్టి దగ్గర నుంచి రూమ్ దగ్గరికి బగీలో అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ బగీస్ని ఎక్కువగా వాడతారనమాట. ఇవి ఓన్లీ ఛార్జింగ్తోనే నడుస్తాయి. మళ్ళాగా పెట్రోల్ డీజిల్ అలాంటిది ఏమీ ఉండదు. ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదన్నమాట. అంత న్యాచురల్. మనం రిసార్ట్లోకి ఎంట్రన్స్ అయ్యామంటే మనకి ఎటు నుంచి కూడా ఎలాంటి పొల్యూషన్ కూడా కనపడదన్నమాట. ఫైనల్గా మా పిల్లలిద్దరు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా మా స్నూపీ అయితే వాళ్ళ డాడీని కలిసినందుకు చాలా హ్యాపీ అనమాట. మా మ్యాంకో గాడ్ అయితే ఇంకా మాల్దీవ్స్లో అందరికంటే ఫుల్గా ఎంజాయ్ చేసేది ఎవరంటే మా అబ్బాయి అనమాట. ఎప్పుడెప్పుడు మాల్దీవ్స్ వస్తాననేసి అయితే వెయిట్ చేస్తున్నాడు. మా అందరికంటే వాడే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాడనమాట. ఆల్రెడీ జెట్టి దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట. ఇంకా బగీ ఎక్కేసి మా ఆయన రూమ్ దగ్గరకు అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము. ఆ రూమ్ వచ్చేసి జెట్టి దగ్గర నుంచి బగీలో వస్తే 5 మినిట్స్లో వచ్చేయచ్చు. నడుచుకుంటూ వస్తే ఒక 10 మినిట్స్ పట్టిద్ది అనమాట. రూమ్ లోపలికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. మా ఆయన ఒక్కరే ఉన్నారనుకోండి, రూమ్ చాలా నీట్గా ఉంచుకుంటారు. మా చిచ్చర పిడుగులు ఇద్దరు వచ్చారు కదా, ఇంకా వీళ్ళిద్దరూ వచ్చారంటే అంత నీట్గా ఉంచరు, అంతా గందరగోళం చేస్తారనమాట. ఫైనల్గా రూమ్ లోపలికి అయితే వచ్చేసాము. ఫుల్ టైర్డ్ అనమాట. పొద్దున్న 2 o'clock ఎప్పుడో బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే 4:30 అయిపోయింది. జెట్టి దగ్గర లోపలికి రిసార్ట్ లోపలికి ఎంట్రన్స్ అవ్వంగానే వెల్కమ్ చెప్తూ ఈ కొబ్బరాకు దాంతో చేసింది మెడలో వేశారనమాట. అంటే మన దగ్గర వెల్కమ్ చెప్తూ పూలదండలు ఎట్లా మెడలో వేస్తామో ఇక్కడ వెల్కమ్ చెప్తూ ఇది ఇలా వేశారనమాట. ఇదండి మాల్దీవ్స్ వరకు మా జర్నీ. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ చాలా లేట్ అయిపోయింది. మా రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ సముద్రానికి ఆనుకునే ఉంటుంది. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లాంగ్ వీడియోస్ తొందరగా అప్లోడ్ అవ్వట్లేదు, అందుకే లేట్ అయిపోతుంది. సో వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.